తెలీదు. కానీ ఒక్కసారి ఏం చెప్తే అర్థమైతే చెప్పండి. ఆ! అంటే ఇప్పుడు మనకి పఠితవత్ అన్న దగ్గర నుంచి మనకేంటంటే సుప్రత్యయం యాడ్ చేసి పఠితవాన్ పుల్లింగ రూపం తీసుకొస్తున్నాము. అందులోని పఠితవత్తికి సుప్రత్యయంలోని ఉపదేశ జననాసిక ఇత్ చేసేస్తే సక స హల్ ఉంటుంది. దానికి పఠితవత్ అత్ అంతంగా ఉన్న వాటికి ఉపధాలోని దీర్ఘం వస్తుంది. అక్కడ ఇచ్చిన సూత్ర ప్రకారం దీర్ఘం వస్తే పఠిత వాత్ అవుతుంది. అయితే దీనికి మళ్ళీ మనము సర్వనామ స్థానాల్లోని అనే దాంట్లోని సూత్రం తీసుకుంటే నుమ్మ ఆగమం వస్తుంది. నుమ్మ ఆగమానికి మళ్ళీ పఠిత వాన్, ఎందుకంటే మకారం హలంతం అయిపోతుంది. తాహల్లు సాహల్లు ఉంటుంది. ఇక్కడ తాహల్ అన్న దగ్గర నుంచి మనం అపృక్త ఏకాల్ ప్రత్యయ అన్న దానికి వెళ్ళాము. అది తర్వాత చెప్తాము. ఇక్కడ తాహల్ అది దాని ప్రకారం సా హల్ అనేది మనకి హల్ డ్యాభ్యో దీర్ఘాత్ అన్న సూత్రం ప్రకారం లోపహ అవుతుంది. అలానే పఠిత సా హల్కి లోపమైంది. కరెక్ట్. లోపం అవుతుంది. మనకి తాహల్ ఉంటుంది. అదేమో సంయోగాంతస్య లోపహ అనే సూత్ర ప్రకారం అది కూడా లోపం అయ్యి మనకి ఇక్కడ పఠితవత్ నుండి పుల్లింగ రూపం పఠితవా అని వచ్చింది. అంతే. ఈ 2 సూత్రాల మీద ఇది పరిచయమే. ఇదేంది సంయోగం. సంయోగం అంటే ఏంటి? 2 కలవడం. దాంట్లో అచ్చు లేకుండా కలుస్తున్నాయన్నమాట. కాబట్టి అప్పుడు ఏమైంది? చివరిగా ఉన్నటువంటి ఆ హల్లుని లోపం చేస్తుంది అంతే. లోపం చేశాం. ఇక్కడ మీరు చెప్పిన దాంట్లోని అపృక్త ఏకాల్ ప్రత్యయలోనేమో 4 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటేమో వేరప్రత్యస్య అనేది ఒకటి. అంటే వ అనేది హల్ అనేది మనకి అపృక్త సంజ్ఞ అయితే దాన్ని లోపం చేస్తాము. అది ఫస్ట్ ప్రయోజనం. రెండో ప్రయోజనం ఏం చెప్పారంటే హల్ డాభ్యో దీర్ఘాత్. వేరప్రత్యస్యకి ఉదాహరణగా క్విప్ చెప్పుకోవచ్చు. క్విప్ ప్రత్యయం యాడ్ చేసినప్పుడు వి అనేది లోపహ అపృక్తమై లోపం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏమన్నారంటే హల్ హల్లంగ్ ఏమిటో అది నాకు పలకడం రావట్లేదు. హలంగ్యాభ్యో దీర్ఘాత్ సుతి మేడం ఇక నేను రాస్తాను చూడండి. హల్ ఇంగ్ హలింగ్యాభ్యో హలింగ్యాభ్యో దీర్ఘాత్ సుతిస్య పృక్తం హల్. సో ఇప్పుడు దీనికి మనకి హల్ అంతంగా ఉన్నప్పుడు మనం సుప్రత్యయం యాడ్ చేస్తే గనక దానికి లోపం చేస్తాం. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ కండిషన్ ఏంటంటే దీర్ఘాత్. దేనికి దీర్ఘాత్ అంటే ఇంగ్యాత్ అన్నదానికి, ఇంగ్ యంత్యాత్ అన్నదానికి. దానికి మీరేం చెప్పారంటే నీప్ ప్రత్యయంతో నద అన్నదాన్ని తీసుకుంటే నది అవుతుంది. అది ఏంటంటే నీప్ ప్రత్యయంలోని దీర్ఘ అనేది నది వచ్చింది. అది దీర్ఘ యంత్యాత్ అన్నది సుప్రత్యయము. అది అపృక్తమయ్యి లోపం జరుగుతుంది. ఆ తర్వాత పాయింట్ ఇందులో కండిషన్ ఏంటంటే సు గాని తి గాని సు తి సి అపృక్తం హల్ అన్నారు. సో ఈ 3 ఉన్నప్పుడు సుప్రత్యయము, తిప్రత్యయము, ఇంకొకటి సిప్ ప్రత్యయం. సి అంటే అదేనా మేడం? లేకపోతే మరి సు ప్రత్యయం అన్నారా, సుప్ అన్నారా? అదే నాకు అది ఇందాక మిస్ అయ్యాను నేను. సు అంటే సూనే. ఓకే. సో సు తి సిప్ ఈ 3 ఉన్నప్పుడు కూడా అపృక్తం అయితే అది కూడా లోపం జరుగుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటి మర్చిపోయానంటే ఆబంతాత్ చెప్పారు. అంటే బాలా తీసుకుని, బాలా పుల్లింగం తీసుకుని బాలా చేస్తున్నాం మనము. ఆబంతాత్కి కూడా ఈ సూత్ర ప్రకారము అపృక్తమైనప్పుడు
మనము ఆ సాహల్ని లోపం చేస్తాం. ఇది సూత్రం. అంతే. బాల శబ్దం 3 వచ్చింది కాబట్టి సు తీసుకొస్తాం. అంతే. తిప్పు సిప్పు క్రియలకి ఈ 2. ఈ మూడోదేమో గుణోపృక్తే, అంటే అపృక్తమైనప్పుడు గుణం జరుగుతుంది. ఇది క్లియర్ గా తర్వాత చెప్తా అన్నారు. నెక్స్ట్ వన్ ఏమో అస్థి సిచో అపృక్తే, అంటే అస్ ధాతువుకి సిచ్చి ప్రత్యయానికి అపృక్తము. అది అది ఏంటి చెప్పారంటే దాంట్లోని కొంచెం అంతర్లీనంగా వెళ్ళేసరికి అది కొంచెం డౌట్ వచ్చింది. అస్ ధాతువుది ఒక్క నిమిషం మేడం, నేను అసధాతు ఓకే. సిచ్చుతోని కొంచెం అది ఈట రెండింటిలో ఈట ఆగమం అయితే చెప్పండి. ఈట ఆగమం అనేది చెప్పారు. ఒక్క నిమిషం నేను చెప్తాను ఒకసారి. ఇది సూత్ర సంఖ్య నేను చూసుకుంటే కానీ చెప్పాను, ఎందుకంటే ఇందులో కొంచెం అంతర్లీనంగా సిచ్ అన్ని ఈ ఇడాగమం వచ్చింది, ఇట్ వచ్చింది, లుంగులకారంలో తీసుకున్నామని చెప్పుకున్నాం కదా. ఇది ఒక్క నిమిషం. దీనికి మీరేం చెప్పారంటే అస్ ధాతువుకి మనము లంగ్ లకారం చూసాము. లంగ్ లకారంలో చూసినప్పుడు ఒక సూత్ర ప్రకారము అట్టు గాని ఆట గాని ఆగమం అవుతుంది. అట్టు ఎప్పుడు అవుతుందంటే వ్యంజనాలు ఉంటాయి. ఆట అనేది అజాది ప్రత్యయాలు ఉంటాయి, అజాతితో స్టార్ట్ అవుతాయి ధాతువు. ఇక్కడ మనకి అస్ అనేది అజాతితో కాబట్టి ఆట తీసుకుంటున్నాము. ఎప్పుడు లంగ్ లుంగ్ గాని లంగ్లో అన్ని 3 గిత్తు లకారం. వాటిని గిత్ అంటారు. ఓకే ఓకే. ఈ 3 లకారాల్లోని అజాదీనం అని చెప్పారు. ఆడాజీదనం దానికి ఆడజాదీనం. ఓకే. సో దీనికి ఇక్కడ ఆతో అచ్చుతో స్టార్ట్ అయింది కాబట్టి ఆట్ అనే ఆగమం తీసుకున్నాము. సో ఇప్పుడు మనము నార్మల్ గా ఆ ప్లస్ అస్ తర్వాత తిప్పు ప్రత్యయం పెట్టేసుకున్నాము. ఇక్కడ మనకి వచ్చింది ఏంటంటే ఈ తిప్పు దగ్గర మీరు ఇత్తశ్చ అన్న దీంతో తిప్పు కాదు సిప్పు కదా మనం చేసేది. సిప్పుకి ఇత్తశ్చ అన్న దానితోటి అక్కడ మనకి ఇకారము పోయి పకారము హలంతమయ్యి అస్థి చేస్తున్నాం మనం. ఆసీత్ చేసాం కదా. ఇప్పుడు ఆసీత్లో ఏమైంది, ఆసీస్ వరకు వచ్చింది, ఆస్ వరకు వచ్చింది. తర్వాత ఏంటిది మనకు ఇప్పుడు ఆస్ వచ్చాక అప్రుక్తమైంది. అప్రుక్తం కాబట్టి అస్ ధాతువు ఉంది, దానికి ఈట ఆగమం అయింది. సో ఈ టాగం అయిన తర్వాత ఇంక దాన్ని ఆ సీత్ కలిపేసుకుంటాం. ఆ సీత్ వస్తుంది అక్కడ. అంతే ఇది సిచ్ ప్రత్యయానికి చెప్పినప్పుడు మాత్రం అక్కడ ఏంటంటే సిచ్ ప్రత్యయానికి ముందు ఇడాగమం వచ్చింది. తర్వాత సిప్ అనే ప్రత్యయానికేమో మనకి అది అపృక్తమైంది అని తీసుకున్నారు రింగ్లకారం అని. అక్కడ ఏంటంటే పట్టనే ధాతువు ఎగ్జాంపుల్ కాబట్టి అది వ్యంజనంతో స్టార్ట్ అయింది కాబట్టి అట్టనే ఆగమం తీసుకున్నాం మనము. అందుకని అపట్ అండ్ ఇక్కడ సిచ్కేమో ఇట్టాగమము, సిప్ అన్న దానికేమో మనకి అపృక్త సంజ్ఞ పెట్టుకున్నాము. సో దానితోటి మనకి మళ్ళీ సకారానికి షకారం అనేది ఒక రూల్లో వస్తుందన్నారు. అప్పటి వరకు చేశాను మేడం. ఇంతవరకు అయితే నాకు అర్థం, మరి ఇందులో ఎన్ని తప్పులు ఉన్నాయో తెలియదు. కరెక్టే చెప్పారు అంతా. ఓకే ఓకే. అది అంటే కొంచెం లోపలికి వెళ్తున్నప్పుడు ఈ ఇతశ్చ ఇలాంటి సూత్రాలు నాకు తెలియలేదు కాబట్టి కొంచెం అవి డౌట్ వచ్చాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా
వీళ్ళు అంటున్నట్టుగా పఠిత వాన్ అనే రూపం ఎలా వచ్చింది అలా డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే మైండ్ లో ఎక్కువ రోజులు ఉంటుంది. అది మైండ్ లో ఉన్న తర్వాత లోపలికి వెళ్తే బాగుంటుంది. నాకు అది కూడా అలానే అనిపిస్తుంది. అదే 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 ఎప్పుడైనా కూడా ఫస్ట్ అందుకే కొంచెము ఎంతవరకు మనం గ్రాస్ప్ చేయగలుగుతాం అంటే నాకు తెలిసి నేను 2 సూత్రాల కంటే ఎక్కువ చెప్పొద్దు. నా దృష్టిలో అయితే నేను నా చెప్పే పద్ధతిలో 2 ఉంటాయి. 2 లేకపోతే 1 అంతే. ఉమ్, ఆ సూత్రం కంప్లీట్‌గా అర్థం కావాలి. అంటే ఇప్పుడు అర్థం అవన్నీ అవ్వాలి. చెప్పుకుంటా వస్తే అవి లోపల మంచిగా కూర్చున్న తర్వాత ఇంకేం చెప్పినా అర్థమైతది. అప్పుడు ఇంకొకటి ఎక్కువ తీసుకోగలుగుతారు. అట్లా. ఉమ్, అవును. మరి అంతే కరెక్టే మేడం. అది అంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంతే. నా మెయిన్ ఉద్దేశ్యం ఏంటిది అందరూ మంచిగా నేర్చుకోవాలనేది. ఇప్పుడు మనం ఒకసారిగా చెప్పేసేసరికి పాపం అందరూ అది అయిపోతది గదా! అవును. అని అవును. అంటే ఇప్పుడు ఒకటే లకారంలో మీరు ఒక దీనికే